నావికాదళాన్ని బలోపేతం దిశగా భారత్ దూసుకు వెళ్తుంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ 6వ యుద్ధ నౌక మహేంద్రగిరిని కమిషన్ చేయబోతోంది. ఇక నేడు విశాఖలో తూర్పు నావికాదళంలో నౌకను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. 4 మజ్గాన్ డాగ్ షిప్ బిల్డర్స్, 3 గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ దునగిరి నావికాదళంలో ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు 17Aలో 5వ నౌక అయిన దునగిరి ఇటీవల జూన్ 21, 2026న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కమిషన్ అయింది. ఈ వార్షిప్లన్నీ కూడా శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే మెరుగైన స్టెల్స్ ఫీచర్లు, అంటే శత్రు రాడర్ల కంటికి పడకుండా తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇజ్రాయెల్ సాంకేతికతతో కూడిన ఈ అధునాతన రాడర్ ఒకేసారి వందలాది శత్రు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు, క్షిపణులను గైడ్ చేస్తుంది. స్వదేశీ కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, నౌకలోని ఆయుధాలు, రాడర్లు, సెన్సార్లను ఒకే కేంద్రం నుంచి నియంత్రించే కంప్యూటర్ వ్యవస్థ ఇందులో ఉంటుంది. శబ్ద వేగం కన్నా 3 రెట్లు అధిక వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. అధునాతన స్టెల్త్ ఫీచర్లు, మెరుగైన మనుగడ సామర్థ్యం కలిగిన ఆత్మ నిర్భర్ భారత్ తో భాగంగా 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ల సూట్ ను కలిగి ఉంది.